ప్రస్తుతం ట్రాఫిక్ అనేది అందరికీ ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందుట్లో ఒక మోస్తరు సిటీస్ నుంచి కూడా మెట్రోపాలిటన్ సిటీస్ వరకు కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకున్నట్లయితే ఈ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి అలాగనే ఎక్కువ టైం ఏదైతే ట్రాఫిక్‌లో ఇరుక్కొని పోయి కొన్ని అత్యవసర పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని ఓవర్‌కమ్ చేయటానికి ఎయిర్ టాక్సీలని అందుబాటులో వచ్చాయి. అయితే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో కూడా ఈ ఎయిర్ టాక్సీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో మ్యాగ్నమ్ వింగ్స్ పేరుతో అభిరామ్ ఏదైతే మ్యాగ్నమ్ ఇండస్ట్రీస్ పేరుతో వింగ్స్ పేరుతో అభిరామ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి అసలు ఏంటి, దీనికి స్ఫూర్తి ఏంది, ఎలాగనేది మనం తెలుసుకునేందుకు మనతో పాటు అభిరామ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఇది తయారు చేయాలనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? నేను చదువుకునేటప్పుడు భారతదేశంలో నాకు కనిపించిన ముఖ్యంగా 2 మేజర్ థింగ్స్ అండి. ఒకటి, నగర ట్రాఫిక్ అనేది పెరుగుతానే ఉంటుంది రోజుకి. అండ్ ఇంకొకటి టైర్ 2, టైర్ 3 సిటీస్ అనే కనెక్టివిటీ మనకి రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ పెద్దగా లేదు. ఈ 2 థింగ్స్‌ని పరిష్కరించాలని చెప్పి మేము స్టార్ట్ చేసామండి కంపెనీని. దానిలో మెయిన్‌గా ఫస్ట్ మీరు చూస్తున్న V2 ఇది బ్యాక్ సైడ్ వచ్చరికి V2 అండి. ఇది అర్బన్ ఎయిర్ మొబిలిటీ. ఇదొచ్చేసరికి నగరం నుంచి ఎయిర్‌పోర్ట్‌కి అండ్ నగరంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అనుసంధానానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే సార్, అంటే ఇప్పుడు ఇది ఈ ఎలాగంటే దీంట్లో ఎంతమంది జర్నీ చేయొచ్చు? ఎలాగా యూజ్ అవుద్ది? ఆ యూసేజ్‌కి సంబంధించి ఎలాంటిది? ఇదొచ్చేసరికి ఇద్దరు జర్నీ చేయొచ్చండి. ఓకే. ఇది 40 కిలోమీటర్స్ రేంజ్ ఉంటది. అండ్ అలానే 100 కేఎంపీహెచ్ స్పీడ్ తోటి ముందుకెళ్తండి. హ్మ్. సో, మనకి ఇప్పుడు అమరావతి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళటానికి, లేదు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీ లోపలికి రావటానికి ఇవన్నీ కూడా 10-20 మినిట్స్‌లో మనకి మాక్సిమం ఎళ్ళిపోతాయండి. సో, ఇప్పుడు ఈ ఇద్దరు తయారు చేసేదుంది. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. సో, ఇది ఎలాగా, అంటే ఇది ఎలాగ వర్క్ చేస్తుంది? సో, దీనికి సంబంధించి అంటే ఇది కూడా సేమ్ అలాంటి టెక్నాలజీతోనే ఉంటదా? ఇది ఎలాగుంటది? సో, మా దగ్గర మొత్తం 2 రకాల వెహికల్స్ ఉన్నాయండి. ఒకటి అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇంకోటి రీజనల్ మొబిలిటీ అండి. ఇది XA8 వేరియంట్ అండి. ఇది రీజనల్ మొబిలిటీ కిందకొస్తది. దీని రేంజ్ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ బ్యాటరీ అండ్ ఫ్యూయల్ బట్టి 300 కిలోమీటర్స్ నుంచి 1500 కిలోమీటర్స్ వరకు ఉంటదండి. ఇది అలానే 8 ప్యాసింజర్స్ ఉంటదండి. అండ్ ఒక పైలట్ ఉంటారు. ఇది ప్రస్తుతానికి 1/4 స్కేల్ వర్షన్ అండి. ఇది కంప్లీట్ స్కేల్ వర్షన్ అనేది మేము ఇంకొక 1 ఇయర్‌లో గాని అట్లా తీసుకొస్తామండి. ఇది ప్రస్తుతానికి మా దగ్గర X4 అని చెప్పి ఇంకొక వర్షన్ రెడీ అవుతుందండి రీజనల్ మొబిలిటీకి సంబంధించి. అదొచ్చేసరికి 2 ప్యాసింజర్స్, 1 పైలట్ అండి. ఇది ఇంకొక 1 మంత్‌లో మేము అన్‌వీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. సో, అసలు ఇది తయారు చేయటానికి అంటే కాస్ట్ ఎంత పడుతుంది సార్ జనరల్‌గా? ఇది డిపెండ్స్ ఆన్ థింగ్స్‌ని బట్టి అండి. మనకి ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఆర్&డీలో ఉంటే ఒకలాగా, ప్రొడక్షన్‌లో ఉంటే ఒకలాగా పడతండి. ఇదొక ప్రీమియం కార్ నుంచి ఒక ఎయిర్‌క్రాఫ్ట్ మధ్యలో కాస్ట్ ఉంటదండి. సో, ఇప్పుడు ఈ ఆపరేటింగ్ అనేది జనరల్‌గా ఇదేందంటే కొత్త టెక్నాలజీ. సో, ఎయిర్ టాక్సీ టైపు. సో, దీని ఆపరేటింగ్ ఈజీగా ఉంటుంది అంటే ఎలాగుండొచ్చు? సో, దీని ఆపరేటింగ్ వచ్చరికి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అటానమస్ అండి. బట్ రెగ్యులేషన్స్ గురించి మేము ఒక పైలట్‌ని ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ అందుబాటులోకి రావటానికి, ఇది పూర్తిగా మీరు అందుబాటులోకి తీసుకొని రావటానికి గావచ్చు ఎంత టైం పట్టొచ్చు? ఇది అప్రాక్సిమేట్‌లీ ఒక 3 ఇయర్స్ దగ్గర దగ్గర పడతండి. ఇది ఇంకా సర్టిఫికేషన్ అనేది డ్రాఫ్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. అది ఈ ఇయర్ ఎండ్‌కి మేము కంప్లీట్ అవుద్దని చెప్పి అనుకుంటున్నాము. హ్మ్. సో, ఈ ఇయర్ ఎండ్‌కి అయిపోతే మనకు ఒక 3 ఇయర్స్‌లో ఇది అందుబాటులోకి తీసుకొచ్చేయొచ్చండి. సో, ఇప్పుడు ఇది జూసారు గదా! ఇప్పుడు మీరు ఏది ఈ టెక్నాలజీకి సంబంధించి అంటే ఇది పూర్తిగా మన కంప్లీట్‌గా ఇండియన్ టెక్నాలజీనా? లేకపోతే వేరే టెక్నాలజీని మీరేమన్నా హైర్ జేసుకోవటం గాదు, లేపోతే దాన్ని బేస్ చేసుకొని ఎలా తయారు చేశారు? ఇది కంప్లీట్‌లీ మేడ్ ఇన్ గుంటూరు అండి. ఒక్క మోటార్స్ వర్క్ ఒక్కటే మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం అండి. రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ గుంటూరు అండి. ఓకే. సో, మరి వీటికి సంబంధించి అంటే ఇప్పుడు ఇది ఆపరేటింగ్‌కి సంబంధించి అంటే మళ్ళీ మనకి సెపరేట్‌గా ఎలాగ ట్రైనింగ్ ఇవ్వటం. సో, జస్ట్ ఇది కొత్త టెక్నాలజీ. సో, దీనికి సంబంధించి ఎలాగా ఆపరేట్ చేయాలి, ఎలాగ ఇది చేయాలనే దానికి సంబంధించి ల్యాండింగ్‌కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అంటే దానికి సంబంధించి మీరేమన్నా గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ చేశారా? చేసామండి. ఇదొచ్చరికి కంప్లీట్‌లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆటోమనస్ కాబట్టి మనకి పైలట్ ట్రైనింగ్ కూడా చాలా చాలా ఈజీ అండి. ఒక 2 గంటల్లోనే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయగలరు. మొత్తం ఒక 1 వీక్‌లో కోర్స్ అనేది కంప్లీట్ చేయగలరండి. అంత అంత ఈజీగా ఉంటది ఇది పైలటింగ్ అనేది. సో, మరి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచైనా అంటే మామూలుగా ఇప్పుడు మనం ఎయిర్‌పోర్ట్‌లో చూస్తుంటాము జనరల్‌గా. సో, రన్‌వేలుంటాయి, దానికి ఇవన్నీ ఉంటాయి. సో, ఇది ల్యాండింగ్‌కి సంబంధించి గావచ్చు, లేకపోతే ఎయిర్‌లోకెళ్ళటానికి గావచ్చు. అంటే దానికి సంబంధించి ఎంత కన్వీనియంట్‌గా ఉంటుంది? అంటే జనరల్‌గా చూసుకుంటే ఇప్పుడు హెలికాప్టర్స్ గానీ, ప్రైవేట్ జెట్స్ గానీ అయన్నీ ఉన్నట్టయితే సో, అవంతా రన్‌వేసు, ఎయిర్‌పోర్ట్‌లు ఇలాగుంటేనే. సో, వీటికి అలాంటిది అవసరం ఉంటదా? లేకపోతే ఈజీగానే అంటే ఈజీగానే ఇది ఎక్కడైనా ల్యాండ్ చేసుకునే అవకాశం ఉంటదా? మేమొచ్చరికి మెయిన్‌గా
వీటాల్ టెక్నాలజీని మేము యూజ్ చేస్తున్నామండి. సో, వీటాల్ అనేది వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది హ్యూజ్ కాస్ట్ ఉంది. ఇప్పుడు రన్‌వే బిల్డ్ చేయడం గానీ, ఎయిర్‌పోర్ట్ మెయింటెనెన్స్ గానీ ఇవన్నీ కూడా హ్యూజ్ కాస్ట్ అవుతుంది. అండ్ అలానే మనకు ఇప్పుడు నగరంలో గనుక ఉన్నట్టయితే నగరం నుంచి ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్లి ఆ ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ ప్రాసెస్ గానీ ఇయన్నీ కూడా లేకుండా ఎక్కడైనా సరే టేక్ ఆఫ్ అయ్యేటట్టు, ఎక్కడైనా సరే ల్యాండ్ అయ్యేటట్టు మేము మేము తయారు చేస్తున్నామండి ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఈ V2 వెహికల్ స్కై స్క్రేపర్ మీద ల్యాండ్ అయ్యేలాగా ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యేలా తయారు చేసుకున్నాం. ఇది లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి 2.5 క్రాస్ 2.5 అండి. అంటే మీరు ఒక 2.5 క్రాస్ 2.5 మీటర్స్‌లో మీరు టేక్ ఆఫ్ చేయొచ్చు, ల్యాండ్ చేయొచ్చండి. ఓకే. సో, ఇప్పుడు ఇవి లైక్ ఎయిర్ అంబులెన్స్ లాగా యూజ్ చేయటానికి గూడా ఉపయోగపడుద్దా? మీరేమన్నా మిగతా వాళ్ళతో ఎవరితోనన్నా టై అప్ అయ్యారా? ఇది ఎయిర్ అంబులెన్స్ ఒక్కటే కాదండి. ఇవి చాలా రకాలుగా యూజ్ అవుద్దండి. ఓకే. అంటే ఇది ఒక కొత్త సెక్టర్‌ని ఓపెన్ చేస్తామండి. ఇప్పుడు కొన్నిసార్లు లాజిస్టిక్స్ ఏమవుద్దంటే మనకి రోడ్ అనేది ఇప్పుడు ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకెళ్ళాలి. సో, అలాంటప్పుడు రోడ్ గనుక యూజ్ చేసినట్టయితే మనకి 40, 50 కిలోమీటర్లు వచ్చే థింగ్స్ కూడా ఉన్నాయి. అదే ఏరియాలో అయితే మనకి 1 కిలోమీటర్ వస్తది. సో, ఇలా కొత్త కొత్త థింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి వీటి వల్ల. హ్మ్. అండ్ ఇవి బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి ఇవి చాలా చాలా తక్కువ ఖర్చుతో మనకి వర్క్ అవుతాయి. అండ్ అలానే కార్బన్ ఎమిషన్స్ ఆల్మోస్ట్ జీరో. సో, ఇప్పుడు ఇది పబ్లిక్‌కి ఏదైతే ఉందో ఎమర్జెన్సీకి సంబంధించి కావచ్చు, అలాంటి వాటికి ఈ పబ్లిక్‌కి యూసేజ్ అంటే అందుబాటులోకి రావడానికి ఎంత టైం పట్టొచ్చు సార్? ఇది ఒక 3 ఏళ్లలో మనకి అందుబాటులోకి తీసుకొచ్చేయొచ్చండి. హ్మ్. అయితే ఫస్ట్ మనం ఎయిర్ టాక్సీ కింద ఎయిర్‌పోర్ట్ అని చందనం గాని, లేకపోతే ఎయిర్ అంబులెన్స్ కానీ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాం. ఆహ్, దాని తర్వాత స్లోగా మనకి పర్సనల్ వెహికల్ లాగా వచ్చేస్తదండి. సో, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చాయా? మనకి దీనికి సంబంధించిన పర్మిషన్స్ గానీ, ఈ గవర్నమెంట్‌కి చూపెట్టడం కావచ్చు. సో, గవర్నమెంట్‌కి చూపెట్టడం వల్ల అంటే పబ్లిక్‌కి యూజ్ అవుతుంది కాబట్టి, సో, అలాంటి వాటికి సంబంధించి ఎంతవరకు వచ్చింది? సో, గవర్నమెంట్ యాక్చువల్లీ చాలా ప్రొయాక్టివ్‌గా ఉందండి. అండ్ పర్మిషన్స్ అనేది ఇందాక చెప్పినట్టు డ్రాఫ్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండ్‌కి మేము వస్తాయని చెప్పి అనుకుంటున్నామండి. సో, ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే ఏదైతే ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టేందుకు ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం అయితే మాత్రం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తాము ఈ టెక్నాలజీకి సంబంధించి ఎయిర్ టాక్సీలు కావచ్చు, ఎయిర్ అంబులెన్స్‌లు కావచ్చు, వివిధ రకాల ఎమర్జెన్సీలకు సంబంధించి ఇది ఉపయోగించవచ్చు. అలాగనే జనరల్‌గా చూసుకున్నట్లయితే ప్రైవేట్ జెట్స్ కావచ్చు, హెలికాప్టర్లు గానీ యూజ్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో, ఇవైతే మాత్రం చాలా తక్కువ ఖర్చుతో ఈ జర్నీ అనేది అందుబాటులోకి వచ్చుద్ది. అలాగనే ఎమర్జెన్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే వీలైనంత వరకు ఎమర్జెన్సీకి సంబంధించి ఇవి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ట్రాఫిక్‌కి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు, చాలా సిటీస్‌లో ట్రాఫిక్ సమస్య అనేది ఉంది. సో, ఈ ట్రాఫిక్ సమస్యలో ఏదైనా ఇబ్బంది పడ్డట్టయితే అక్కడి నుంచి వెళ్ళటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో, అలాంటి పరిస్థితి రాకుండా ఈ ఎయిర్ టాక్సీలు ఉపయోగించడం ద్వారా తొందరగా చేరుకోవచ్చు. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ దీనికి సంబంధించి ఏదైతే ఇది ఎయిర్‌పోర్ట్‌లకి అనుసంధానం చేసి ఎయిర్ టాక్సీలుగా ఉపయోగిస్తాం. ఎయిర్ టాక్సీలుగా ఉపయోగించిన తర్వాత ప్రస్తుతం ఏదైతే ఉందో ఇదైతే ప్రయోగాత్మకంగా చూస్తున్నాం. తర్వాత ఒక 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో పాటు వాళ్ళకి మరిన్ని సేవలు ఏదైతే ఎమర్జెన్సీ టైంలో సో, పూర్తిగా ఇలాంటి వెహికల్స్ ఏదైతే ఎయిర్ టాక్సీస్ ఉన్నాయో సో, ఇవైతే పూర్తిగా ప్రజలకి ఉపయోగపడతాయని చెప్తున్నారు.